కాబట్టి రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువు. యోహాను సువార్త 3వ అధ్యాయము మరి గత వారం 7వ వచనం వరకు చదువుకున్నాం. 8 నుండి 13 వరకు చదువుదాం దయచేసి. గత వారము జన్మించుట తిరిగి జన్మించుట 2 విషయాలు మనం ధ్యానించుకున్నాం కదండి. జన్మించుట తిరిగి జన్మించుట. ఇక అవన్నీ మళ్ళీ నేను మరి చెప్పాలంటే సమయం సరిపోదు. కానీ 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని యేసు ప్రభువు వారు చూపిస్తున్నారు. రండి 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యములో మోషే అయిపోయిందిగా 13 వరకు, 13 వరకు. ప్రేమగల మా ప్రభువా, వాక్యం మీది మేము మీ వారము వ్యర్థుడను నిష్ప్రయం దాసుని మీ మాటలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చాలాసార్లు మనము పరలోక సంబంధమైన విషయాలు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్న ఏంటి చెప్పండి? మనుషులు చాలామంది ఏం వేస్తారు చెప్పండి? చెప్పండి. చూసి వచ్చిన వాళ్ళు ఎవరు చూసి వచ్చారంటారు, అవునా కదా? చెప్పండి, ఏమంటారు? దేవుని వాక్యంలో చక్కటి మాట చదివాం. ఏంటది? 13వ వచనం చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకములో ఉన్న మనుష్య కుమారుడే. అద్దుగో ఎవరు చెప్పిన సంగతులు ఇవన్నీ? అది ఈ మాట నాకు దొరికినప్పుడు నేను ఎంతో సంతోషించాను. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎవరు చూసి వచ్చారు? ఇప్పుడు చెప్పండి సమాధానం. చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు చెప్పే సంగతులు ఇవి. ఇంతకన్నా ఏం కావాలి? ఎవరు చూసి వచ్చారన్నావు? చూసి వచ్చిన ఆయనే చెప్తున్నాడు. పరలోకములో ఉన్నాయనే, దిగి వచ్చిన ఆయనే చెబుతున్న సంగతులు ప్రియులారా. అర్థమైందా? సరే, కాబట్టి 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటును విసిరి. ఈ తిరిగి జన్మ అనుభవము, ఈ పునరుద్ధాన లేకపోతే రీజనరేషన్ లేకపోతే రిపెంటెన్స్, ఈ మారు మనస్సు అనేది ఎట్లా వస్తుంది అని అంటే యేసుప్రభు వారు ఈ బోధకుడికి, ఈ గురువు గారికి చెప్తున్నారు. ఎంతో పెద్ద బోధకుడు గురువు అయినప్పటికీ ఆయనకి అర్థం కావట్లా, యేసుప్రభు చెప్పే మాటలు అర్థం కావట్లా. ఇదేలాగో సాధ్యము అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఒక శిశువు జన్మించటం అనే ప్రక్రియ యేసుప్రభు వారు ఆయనకి వివరించారు. రెండవదిగా ఏం వివరిస్తున్నారు? గాలి. దేని గురించి చెప్తున్నారు? గాలి. ఇది ఎట్లా సాధ్యం అవుద్ది? ఒక వ్యక్తి మారు మనసు ఎట్లా పొందుతాడు? జీవితం ఎట్లా మారుతుంది అని అంటే యేసుప్రభు, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగునే. కాబట్టి ఆత్మ మూలముగా ఎట్లాగ తిరిగి జన్మిస్తారు అని అంటే గాలిని యేసుప్రభు వారు చూపిస్తున్నారు. అర్థమైందా? గాలిని ఎందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు? గాలి మనకి కళ్ళకు కనపడకుండా చక్కటి అనుభూతుల్ని ఇస్తూ ఉంటుంది, అవునా కదా? దాని శబ్దం విందువు ఏంటి? ఇప్పుడు మన చుట్టూ ఏమి వినపడుతుంది? గాలిని కట్ చేస్తుంటే గాలి శబ్దం వినపడుతుంది, దాని ప్రభావం కనపడుతుంది.
దాని వలన వచ్చే కదలికలు కనపడతాయి మనకి. వింటున్నారా? అట్లాగే పరిశుద్ధాత్మని హృదయంలో పనిచేసినప్పుడు ఏం కనపడితే పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు నీలో మారు మనసు పుట్టించి, మారు మనసు ఎట్లా కలుగుతుంది? మనం చాలాసార్లు పాట పాడతాం, పంది వలె పొర్లేనా నన్ను, కుక్క వలె తిరిగినా నన్ను, పంది వలె పొర్లే. సరే, ఎట్లా తిరిగాం? పందిలాగా తిరిగాం. ప్రతి బురదని ఆశించాం, ప్రతి పాపాన్ని ఆశించాం. మరి ఇప్పుడు యేసుప్రభు వారు ఎట్లాగా మార్చారు? యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రకారము నా గొర్రెలు, చెప్పండి, 27, 28 వచనాల్లో చూస్తాం, నా గొర్రెలు. మరి ఇప్పుడు లోకంలో పందులు, సాతాను యొక్క పందుల్లాగా జీవించిన మనము, ఇందాక ఒక స్త్రీ గురించి చెప్పుకున్నాం కదా, చీపాడు మరీ పందిలాగా బ్రతికానా అంటారు చాలామంది. ఆ పంది చాలా నయం, ఇంకా బకెట్ నీళ్లతో శుభ్రం అవుతుంది. మరి మన హృదయంలో ఉన్న పాపం బకెట్ నీళ్లతో బాధ్యా? మీరు చెప్పండి. మరి ఏది బెటర్ ఇప్పుడు? ఆ పంది బెటర్. అవునా కదా? ఒప్పుకోరు చాలామంది. అమ్మో చీపాడు నన్ను పంది అంటున్నాడు ఈయన. ఒక ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు, నేను వెళ్ళినప్పుడల్లా పంది అంటాడు ఈయన. ఆయన వచ్చినప్పుడల్లా నా నోట్లో ఆ మాటలే వస్తాయి. మరి ఏం చేయాలి నాకు అర్థం కాదు. ప్రభువుని ఆరాధించడానికి ఏ మాట అయినా సరిపోదు కదా. పంది వలె పొర్లేనా నన్ను, కుక్క వలె తిరిగినా నన్ను, పంది వలె పొర్లేనా. అందరూ పాడదాం. నో కుక్క వలె నన్ను, ప్రేమతో చేర్చు ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చు ప్రేమార్హనీకే స్తోత్రము. అయితే పందిగానే ఉన్నామా? ఇంకా పందిగానే కొనసాగుతున్నామా? కాదు కాదు. ఏమన్నారు ప్రభు? నా గొర్రెలు. చెప్పండి. ఈ పంది స్వభావం ఎట్లా మారింది? గొర్రె స్వభావంగా. రీజనరేషన్, రిపెంటెన్స్ అండ్ రిజల్ట్స్ కనపడతాయి ఇక్కడ మనకి. అర్థమైందా? కాబట్టి ఈ పంది లాంటి బ్రతుకు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనస్సు మార్చారు. ఈ మాట నేను ఎప్పుడు మర్చిపోలేను ప్రియులారా. అందుకనే యెహెజ్కేలు గ్రంథం చదవండి, 36వ అధ్యాయము 25వ వచనం. ఇది నేను మర్చిపోలేను. ఈ విషయాలు నేను అర్థం చేసుకున్నప్పుడు మరి నా హృదయం ఉప్పొంగిపోయింది ప్రియులారా. రండి. అదిగో ఏంటి? ఈ పందిని బకెట్ నీళ్ళతో కడిగినట్లుగా మన పాపాన్ని ఎంతగా కడిగినా సరిపోదు. అయితే ఏం చేస్తానన్నారు? 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లు. పోయిన వారం చెప్పుకున్నాం, నీటి మూలముగాను ఆత్మ మూలం. నీళ్లు దేనికి కూడా సాదృశ్యం అని చెప్పాం, పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యం అని చెప్పుకున్నాం, వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. సరే, కాబట్టి మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. చూసారా? ఏం అపవిత్రత? విగ్రహములు. ఏంటి విగ్రహములు? ప్రియులారా, దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమిస్తే అదే విగ్రహం. చేతులతో చేసిన బొమ్మలే కాదు. ఐగుప్తు దేశంలో ఎద్దుని బాగా పూజించేవాళ్ళు. ఎద్దు కన్నా గొప్ప దేవుడు ఎవరున్నారు అని అనుకునేవాళ్ళు ప్రియులారా. ఎందుకనో తెలుసా మీకు? ఎద్దుతో ఏమేం పనులు చేయొచ్చు? త్వరగా చెప్పండి. ఎద్దైనా ఆవైనా వ్యవసాయం చేయొచ్చు, దున్నచ్చు, దొక్కొచ్చు, ఇంకా ఏంటండి? నాగలి. వెరీ గుడ్.
తర్వాత ఆ యొక్క పంట పైరు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవు పాలు పిల్లలకి ఎంతో శ్రేష్టమైనవి. అర్థమైందా? అంతేకాకుండా ఇంటి దగ్గర కానీ బరువులు మోసేది, మన ప్రయాణాలకు ఉపయోగపడేది, వీటన్నిటిని చూసి చూసి చివరికి సృష్టికర్తను వదిలేసి ఐగుప్తీయులు ఏం చేసేవాళ్ళు? ఎద్దు ఏం బొమ్మ చేసుకునేవాళ్ళు? వాళ్ళు ఎద్దు బొమ్మను చేసుకునేవాళ్ళు, ఎద్దే దేవుడు అనుకునేవాళ్ళు ప్రియులారా. అంతేకాకుండా వాళ్ళ యొక్క విపరీతమైనటువంటి స్వభావం మరీ ఎక్కువైపోయి కేవలం ఎద్దనే కాకుండా మనిషి సగం ఎద్దు సగం. మనిషికి ఏం తలకాయ పెట్టేవాళ్ళు? ఎద్దు తలకాయ పెట్టేవాళ్ళు. చూసారా? మానవుడి యొక్క చమత్కారముగా కల్పించబడినటువంటి బొమ్మలు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఏమన్నారు అక్కడ? చమత్కారముగా కల్పించబడినటువంటి వెండి బంగారము ప్రియులారా రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మీ విగ్రహముల వలన చాలామంది యేసు ప్రభు విగ్రహం చేసుకుంటారు, మరియమ్మ విగ్రహం చేసుకుంటారు. అవి చేసుకోవచ్చా? పోనీ కానే కాదు, ఎప్పటికీ కాదు. అర్థమైందా? మీ విగ్రహముల వలన మీకు కలిగిన, మేము విగ్రహాలు చేసేవాళ్ళం, ఆ విగ్రహాల వలన దేవుని సంతోష పెడుతున్నాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ వాక్యంలో ఏముంది? మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత. ఈ మాట వింటున్నారా? అందరూ చెప్పండి. విగ్రహముల వలన మానవుడికి ఏం కలుగుతుంది? అపవిత్రత కలుగుతుంది. ఎందుకని? అక్షయుడు, అద్వితీయుడు, అదృశ్యుడు, ఆయన్ని మానవ హృదయానికి అందనివాడు ఆయన కదండి. ఆయన గురించి అర్థం కావట్లేదు, మరి ఆయనే దేవుడు. ఇంకేంటి? నీకు అర్థమైతే దేవుడు ఎట్లా అవుతాడు? అర్థమైందా? ఇందాక మధ్యలో సహోదరుడు ఉపయోగించాడు కదా, అట్లాగే ఆయన గురించి అంతా నీకేమర్థమవుతుంది? నీకు ఆయన గురించి ఏం అర్థం కాకుండా ఏమంటున్నావు? ఒక మట్టిని తీసుకొని చేసాం మేము ఒకప్పుడు. మరి ఆయనకి బాధ ఏదండి? అది బాధ ఏది ఆయనకి? చెప్పండి. అయ్యో విగ్రహం వల్ల ఏం కలుగుతుందంట? చెప్పాలి. అపవిత్రత కలిగిందని ఎప్పుడన్నా అనుకున్నామా? అసలు విగ్రహం వల్ల ఏం కలిగింది? దేవుని వాక్యం, మీ విగ్రహముల వలన మీకు కలిగిన, చదవాలి, అపవిత్రత అంతయు తీసివేసేదను. చూశారండి? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. తర్వాత నూతన హృదయం మీకు ఇచ్చేదను, త్వరగా నూతన స్వభావం మీకు ఇచ్చేదను. చూసారా? ఇంతకుముందు ఏం స్వభావం? పంది స్వభావం. ఇప్పుడు ఏ స్వభావం? గొర్రె స్వభావం. చెప్పండి మాట. అది ఇంతకుముందు ఏ స్వభావం? చెప్పండి గట్టిగా. పంది స్వభావం. ఇప్పుడు ఇంతకుముందు గొంగళ పురుగు స్వభావం. రీజనరేషన్. ఏంటిది? రూపాంతర స్థితి. ఒక మానవుడు ఎట్లా మారుస్తున్నాడు యేసు ప్రభువు వారు? మతం మార్చట్లా, మతి మారుస్తున్నారు. అర్థమైందా? బట్టలు మార్చట్లా, బతుకు మారుస్తున్నారు. కాబట్టి ఏం స్వభావం? ఒకప్పుడు పంది స్వభావం, దాన్ని ఎట్లా మార్చారు? గొర్రె స్వభావం. అర్థమైందా? ఇంతకుముందు ఎవరైనా ఏమంటే పంది ఏం చేస్తుంది? చెప్పండి. ఇప్పుడు గొర్రె అంటే తిట్టయ్యా ఏం చేస్తాం, కొట్టయ్యా, చంపయ్యా ఏం చేస్తాం, మా యేసయ్యనే చంపారు. అవునా కదా? గొర్రె. చెప్పండి. గొర్రె. కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవుల్లో ఈ గొర్రెలో కూడా పంది స్వభావం పనిచేస్తుంది అప్పుడప్పుడు. అందుకనే పాత పురుషుడు ఏమన్నారు? చెప్పండి. పాత ఆదాము స్వభావం మళ్ళీ అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుందంట. అట్లా ఉండొచ్చా? మరి ఉండకూడదు. చదవండి. ఏంటిది? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు. ఈ గొంగళ పురుగుని చూసి బాగుందని అనేవాళ్ళు ఉంటారా? అబ్బాయి ఎంత బాగుందని అనేవాళ్ళు ఎక్కడన్నా ఉంటారేమో? అసలు కనీసం ఉండరు కదా.
అది తిరిగే ప్రాంతాలు, అది చేసే పనులు, అది ఎక్కడన్నా పాకితే ఏమవుద్ది? ఎక్కడైనా గొంగళ పురుగు చూస్తే కొంతమంది అసలు ఎంత ఎలర్జీ చూస్తూనే ఎలర్జీ వచ్చేస్తుంది. ఇక ఒంటి మీద పాకితే అట్లాంటి బ్రతుకులు ఒకప్పుడు మనయి కాదా? మరి ఇప్పుడు ఎట్లా తయారు చేశారు ప్రభు? అసలు ఆ గొంగళ పురుగుని సీతాకోక చిలుకగా మార్చడం అనే ప్రక్రియలోనే మానవుడికి అర్థం అవ్వాలి ఈ మారు మనసు అంటే ఏంటో. అర్థమైందా మీకు? అసలు అది మన కళ్ళ ముందు దేవుడు, అందుకనే ప్రభు నికోదేము, భూ సంబంధమైన సంగతులు నేను చెప్తేనే నీకు అర్థం కావట్లేదు, గాలి గురించి చెప్తేనే నీకు అర్థం కావట్లా, పంది గురించి చెప్తేనే నీకు అర్థం కావట్లా, గొంగళ పురుగు గురించి చెప్తే నీకు అర్థం కావట్లా, ఇక పరలోకంలో జరగబోయే సంగతులు నీకేం అర్థమవుతాయి? ఈ మట్టి బుర్రలకి ఉన్నదంతా మట్టే ఎక్కువ, అవునా కదా? ఆ ఉన్న చిన్న బ్రెయిన్ ఇంత, దాంట్లో ఉన్నది ఎక్కువ శాతం ఏంటి? నీళ్లు పక్కకు పెడితే మట్టి. ఈ చిన్న బుర్ర కంట ఆయన అంతా అర్థమైపోవాలంట. రండి చదవండి. నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. మరి ఆగండి పరిగెత్తబాకండి. ఈ సీతాకోక చిలుక తిరిగే ప్రాంతాలేంటి? ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుందా? ఏదైనా పెంట ఉంటే దాని మీదకి వెళ్ళి వాలి ఎంజాయ్ చేస్తుంటుందా? చెప్పండి మీరు. అసలు కెన్ యూ ఇమాజిన్ ఇట్? అసలు ఊహించగలరా దాన్ని? అట్లా ఒక పేడ మీదకి వెళ్ళి వాళ్తుంది ఎప్పుడన్నా? దేవుడు అసలు అక్కడ స్వభావాన్ని మార్చడంలో దేవుని కృప అసలు మన కళ్ళ ముందు కనపడుతుంది. అది ఎట్లా సాధ్యమైంది? ఇది కూడా అట్లా సాధ్యమైంది. అర్థమైంది మీకు? అది ఎట్లా సాధ్యమైంది? ఈ ముసలాయన, ఈ బోధకుడు, మత గురువు అడుగుతున్నాడు, ఇది ఎలాగో సాధ్యము. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఎలక తోక తెచ్చి చెప్పాలి, ఏడాది ఉతికినా నలుపే కానీ నీకు మారు మనసు లేకుండా నువ్వు ఎన్నిసార్లు చర్చికి వచ్చినా ఏంటి నీ బతుకు మారదు, ఏమీ ఉపయోగం లేదు. కుక్క తోక తెచ్చి గోదావరి ఈదినా వంకరే కానీ టింకర్ రాదు. అర్థమైందా మీకు? ఇది మానవుడి యొక్క నిస్సహాయ స్థితి. ఇది ఎలాగో సాధ్యం. బోధకుడే అంతా తెలుసు, గ్రంథాలు తెలుసు. ఆయన అంటున్నాడు అసలు ఎట్లా మారుతాం? ఇది నేను తలకిందులుగా తపస్సు చేస్తాను, నాకే సాధ్యం కావట్లా. ఈ మత గురువు ఏమంటున్నాడు? నికోదేము ఏమన్నాడు? తలకిందులుగా తపస్సు చేస్తున్నాను అంటాడు, ఏవి సాధ్యం కావట్లేదు అంటున్నాడు. ఇది ఎలాగో నువ్వు చెప్పేది ఎట్లా సాధ్యం అవుతుందయ్యా అంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు మీకు నూతన స్వభావం నీకు కలుగు చేసేదను. ఎక్కడికి వెళ్తుంది ఈ సీతాకోక చిలుక, ఈ బటర్ఫ్లై ఎక్కడికి వెళ్తుంది? సెలెక్టెడ్గా వెళ్తుంది కదండి. అబ్బాబ్బాబ్బాబ్బా, సెలెక్టెడ్గా వెళ్తుంది. చూసారా? ఈ తేనెటీగలంట, తేనెటీగల్లో ఉన్న మంచి క్వాలిటీ ఒకటి ఈ మధ్యలో నేను విన్నాను, ఎంతో సంతోషించాను. ఈ తేనెటీగలు అన్నీ వెళ్ళి ఎక్కడికి వెళ్తాయి? ఆ తేనెని పట్టుకొస్తాయి. దొరికిన తేనె దొరికినట్లు తినేయచ్చు కదా అయ్యే. మళ్ళీ ఏం చేస్తాయి అయ్యే? చెప్పండి. అన్నీ ఎక్కడిదక్కడ ఎంజాయ్ చేయకుండా ఏం చేస్తాయంట? అవన్నీ తీసుకొచ్చి ఆ తేనె తుట్టు ఉంది కదా, దాన్ని తయారు చేస్తే దాంట్లో పెడతాయి. ఎందుకు చెప్పండి? జాగ్రత్తగా వినండి. సహవాసంలో ఎంత మధురమైన అనుభవం ఉందో ఇక్కడ. ఒంటరిగా దేనికి అది తినేసి వచ్చేసి మనం కూడా ఏంటి, వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు అమ్మయ్య వెళ్ళి మంచి బిర్యానీ తినేసి వచ్చేద్దాం. నాకు ఒంటరిగా బిర్యానీ తినటం ఆనందం ఉండదు. కలిసి రసం పోసుకుని తిన్నా నాకు ఆనందంగా, పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ. అర్థమైందా? ఎప్పుడు నాకు సహవాసం కావాలి. అర్థమైందా? ఈ తేనెటీగలకు ఏం కావాలి? సహవాసం. చెప్పండి. ఒంటరిగా తినొచ్చేయడం కాదు, ఒంటరిగా ఎంజాయ్ చేయడం కాదు, వచ్చి సహవాసంతో అందరం కలిసి షేర్ చేసుకోవాలి ఒకళ్ళదొకళ్ళు. పాట్లాక్ అంటారు. ఏంటిది పాట్లాక్ అంటే? అందరం తల ఒక కూర వండుకొచ్చి తింటాం కదా. అట్లాగా
ప్రియులారా. సరే, ఈ ఈ సీతాకోక చిలుక ఏం చేస్తుంది? అక్కడక్కడ సెలెక్టెడ్గా వాలి ఆ మకరందాన్ని ఆస్వాదిస్తుంది కదా. అంతేకాకుండా సీతాకోక చిలుక ద్వారా దేవుడు ఒక మంచి ప్రక్రియ కూడా చేస్తున్నాడు. ఏంటది? ఏమంటారు మీరు? మర్చిపోయారంటే ఏంటది? ఏదో అంటారు కదండి. సరే, కాబట్టి పువ్వులకి ఎంతో హెల్ప్ చేస్తుంది కదా. సరే, కాబట్టి అదే గొంగళ పురుగు చేస్తుందా? చేయట్లా. ఇతరులను ఫలించేటట్లు చేస్తుంది. ఒకప్పుడు నేను పాపం చేసి అందరినీ పాపం చేయించేవాడు. అర్థమైందా? సినిమాలు, షికారులు, పిక్నిక్లు, ఇక ఎక్కడ పెడితే అక్కడ అబ్బాబ్బా ఇల్లు పెద్ద క్లబ్ లాగా ఉండేది. ఘంటసాల పాటలు, డ్యాన్సులు, ఆ రోజుల్లో చిన్న చిన్న కెమెరాలు, వీడియోలు, ఏదో మూవీల్లాగా వేసి అందరినీ పాడు చేశాను. మా ఫ్రెండ్స్ అందుకని అంటారు, ఒరే మమ్మల్ని వీడు దింపావు, నువ్వు అటు పోయావా అంటారు. దేవుడు లేడు. ఏమని చెప్పించేవాడిని ఫ్రెండ్స్ని? దేవుడు లేడు. వాళ్ళు దేవుడు అంటే పచ్చిబూతులు తిట్టేశాను. ఫిలిప్ అన్నను కూడా తిట్టానంట నేను. ఆయన అన్నాడు, నాకు గుర్తులేదు కానీ అర్థమైందా? ప్రభు నన్ను మార్చారు. దేవునికే మహిమ కలుగును గాక. సీతాకోక చిలుకగా మారిపోయింది. ఇప్పుడు ఈ గొంగళి పురుగు ఎట్లా మారింది? సీతాకోక చిలుకగా మారిపోయింది. ప్రియులారా, ఇది ఎట్లాగ సాధ్యమైంది? ఇదిగో నూతన స్వభావం మీకు ఇచ్చేదను, శుద్ధ జలము చల్లేదను, అపవిత్రత తీసివేస్తాను, రాతి గుండె తీసివేస్తాను. ఏంటంట? చదవాలి అందరూ. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏంటి? చాలామంది అంటారు ఈ గుండె పాషాణం. ఏమంటారు? బండ. ఈ గుండె బండ గుండెలు ఒకప్పుడు కనికరం లేని గుండెలు. మీకు తెలియదు, నా కళ్ళంపటి నీళ్ళే వచ్చాయి కదా. అసలు నాకే ఆశ్చర్యం వేసేది, ఏంటి ఎంత కష్టమైనా అసలు నీళ్ళు వచ్చారు. కానీ ప్రభువులో ఎన్నోసార్లు హృదయం ఏం చేశారు? ప్రభు రాతి గుండె నీలో నుంచి తీసివేసి, చెప్పాలి, రాతి గుండె నీలో నుంచి తీసివేసి. నేను ఇప్పటికీ ప్రార్థన చేసి, ప్రభువా కొన్నిసార్లు కొంతమంది నుంచి కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నాకు ఎందుకో మరి బాధ కలగట్లేదు, కన్నీళ్ళు రావట్లేదు, మీ వంటి ప్రేమ నాకు ఇంకా రాలేదు ప్రభువా. మరి యేసు కన్నీళ్లు విడిచాను. చెప్పండి, యేసు కన్నీళ్లు విడిచాను. లాజరు చనిపోయినప్పుడు కదండి, ఆ అక్కల ఏడుపు వింటుంటే మరి ప్రభువుకి కన్నీళ్ళు, ఆ మరణం యొక్క క్రుయాలిటీ, భయంకరత్వాన్ని మరి జ్ఞాపకం చేసుకొని మానవుడు ఎటువంటి మరణానికి గురయ్యాడు, నేనిచ్చిన జీవాన్ని పోగొట్టుకొని యేసు కన్నీళ్లు విడిచాను. చెప్పండి, యేసు కన్నీళ్లు. కనికరము గల హృదయానికి ఏమొచ్చినాయి? కన్నీళ్ళు వచ్చినాయి. నిజమే, ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్తున్నప్పుడు మనకేం రావాలి? కన్నీళ్ళు రావాలి. ఒకప్పుడు రాలా? రాతి గుండె. చెప్పండి, చెప్పాలందరూ. రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎటువంటి వాగ్దానం అండి! అబ్బాబ్బా, వాగ్దానములనిచ్చే నెరవేర్చు వాడవు నీవే. నిన్ను నువ్వు మార్చుకోలేవు, నీ హృదయాన్ని నువ్వు మార్చుకోలేవు, నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోలేవు. ఎవరు మార్చలేరు, దేవుడు తప్ప. అర్థమైందా? కాబట్టి 27వ వచనంలో మరి గొప్ప సౌందర్యమైన మాట ఉంది. దయచేసి చదవండి. ఇప్పుడు అందరూ చదవాలి. నా ఆత్మను మీ యందు ఉంచుతాను. అబ్బా, ఎంత గొప్ప ఆఫర్ ఇది! ఎంత గొప్ప భాగ్యము! నాలో నా ఆత్మ ఉంది. చెప్పండి, నాలో శ్రీనివాసరెడ్డి అనే ఆత్మ ఉంది. ఇప్పుడు నా ఆత్మకు తోడు దేవుని ఆత్మ. బాబోయ్, ఒక వ్యక్తిలో మరొక వ్యక్తి నివాసం చేయడం, ఇది ఎంత అద్భుతం! చెప్పండి, ఒక పర్సన్లో మరొక పర్సన్ వచ్చి నివాసం చేయడం,
ఒక ఆత్మలో ఒక ఆత్మతో మరొక ఆత్మ నివాసం చేయడం శారీరకంగా సాధ్యమవుద్దా? ఇది ఆత్మస్వరూపి అయిన దేవుడు నా ఆత్మను చదవండి, నా ఆత్మను మీ అందుంచి అబ్బా నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. ఈ నికోదేము గారు ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఇది సాధ్యం కాదు, కానే కాదు, నేను నెరవేర్చలేను. ధర్మశాస్త్రం అంతా ఎవరైనా నెరవేర్చగలరండి పూర్తిగా? చెప్పండి అందరూ. మరి ధర్మశాస్త్రం అంతా పూర్తిగా నెరవేర్చలేవు. ఒక్క ఆజ్ఞ మరి నెరవేర్చలేకపోతే ఏంటి దాని దేంతో సమానం? మొత్తం ఆజ్ఞలన్నీ పోయినట్లే. కొంతమందికి సిఏను ఈ ఐసిడబ్ల్యూఐ ఉంటాయి, ఒక సబ్జెక్టు పోతే మళ్ళీ మొత్తం రాయాలి. అర్థమైందా మీకు? ఒక సబ్జెక్టు పోతే మొత్తం రాయాలి. కాబట్టి ఆజ్ఞలలో ఒకటి మీరితే మొత్తం అన్నీ పోయినట్లే. ఇట్లాంటి పరిస్థితుల్లో పడి లేచి మానవుడు తల్లకిందులుగా తపస్సు చేసిన మోక్షం సంపాదించుకోలేని పరిస్థితిలో నా కట్టడలను అనుసరించు వారిగా నేను మిమ్మను చేసేదను. చెప్పాలి, నా కట్టడలను. ప్రియులారా, దేవుని బిడ్డలు, సంఘము, ఇందాక చెప్పుకున్నాం కదా, సంఘము ఆయన కట్టడలను అనుసరించేవారిగా చేసి ఆయన కాడి కిందకు వచ్చేవారిగా ప్రభు చేశారు. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా, చూసారా? కాబట్టి గాలి ఇక్కడ ఏముంది? 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటును విసురును, దాని శబ్దము విందువు. చూసారా? ఇప్పుడు నా స్నేహితుడు ఒకడు అనేవాడు, ఒరేయ్ నువ్వు పాత శ్రీనివాసరెడ్డి లాగా లేవురా. ఏంటి? దేవునికే మహిమ. చెప్పండి, దేవునికే మహిమ. దాని శబ్దము విందువు. నీ నోటి మాటల్లో వచ్చే మార్పు, పరిశుద్ధాత్మ కలుగు చేసిన మార్పు, నీ క్రియల్లో నడకలో పడకలో వచ్చే మార్పు, దాని శబ్దం విందువు. కానీ నువ్వు దాన్ని ఎట్లా మారావురా? నాకేం తెలుసు, నేనేం చెప్పను. ఎట్లా మారావురా? నేను మార్చుకున్నానా? నేను మార్చుకోలే, ప్రభువు మార్చారు. దాని శబ్దం వింటావు, దాని కదలికలు చూస్తావు, దాని ప్రభావం చూస్తాం మనం మన జీవితాల్లో. కాబట్టి చూసారా, నన్ను చూసిన వారు నా బంధువులు చెప్పగలరు, నా ఇంటి వారు చెప్పగలరు, నా స్నేహితులు చెప్తారు వీడు మారాడా లేదా అని. చెప్పండి, ఎవరి కార్యం ఇది? పరిశుద్ధాత్మ కార్యం. అందుకని యేసుప్రభు వారు దేన్ని చూపించి చెప్తున్నారు? గాలి. చదవాలి, గాలి తనకిష్టమైన చోటును విసురును. గాలి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవడో చెప్పలేడు. చెప్పండి, యోబు భక్తుడు అంటే ఆయన తన ధనాగారములో నుంచి ఎక్కడ పంపించాడంట? జీవం ఎక్కడి నుంచి వచ్చిందని? మీ తాతలోంచి వచ్చిందా? మీ తాతకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చింది. మరి ఆదాముకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో జీవం ఉండెను. చెప్పండి ఈ మాట. యోహాను 1:4 ఏం చదివాం? ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం ఆదాములోకి వచ్చింది. ఆదాము యొక్క నాసికారంధ్రములో తన జీవవాయువును ఊదెను. నరుడు జీవాత్మ. ఆయన ఎట్లా వచ్చింది నీ ఆత్మ? ఆయనలో నుంచి వచ్చిన ఆత్మ. నీ ఆత్మకి ఎవరు కావాలి? బంగారం కాదు, బిర్యానీ కాదు, లేకపోతే షికారులు కాదు, లేకపోతే కారులు కాదు, ఇల్లు కాదు, సుఖ సౌఖ్యాలు కాదు ప్రియులారా. దేవుని సన్నిధి. దుప్పి నీటి వాగుల కొరకు చెప్పాలి, ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము. మానవుని యొక్క ఆత్మ దేని కొరకు ఆశపడతా ఉంటుంది? దేవుని సన్నిధి కొరకు, జీవము గల దేవుని కొరకు. ఎక్కడి నుంచి వచ్చావో ఆ జీవాధిపతి కొరకు దాహం కొని ఉంటాం. అది తీరే వరకు నీకు నిజమైన శాంతి సమాధానం. చెప్పుకున్నాం కదా చాలాసార్లు. ఒక చిన్న బిడ్డను తీసుకెళ్ళి నీకు ఢిల్లీ చూపిస్తా, కలకత్తా చూపిస్తా, కాలిఫోర్నియా చూపిస్తా అంటే ఏమంటుంది? పిచ్చోడా, మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళి చాలు అంటది. చెప్పండి, ఎందుకని? ఆ సంబంధం
ఢిల్లీలో వస్తుందా, కలకత్తాలో వస్తుందా, పట్టు చీరలో వస్తుందా? రాదు రాదు. మానవుని యొక్క ఆత్మకి ఆనందము ఎవరిని కలుసుకున్నప్పుడు? ఆ ఆత్మస్వరూపైన దేవుణ్ణి కలుసుకున్నప్పుడు. నీటిలో నుంచి ఒక చేపను తీసుకొని వెళ్ళి నీకు న్యూయార్క్ చూపిస్తాను, హాంకాంగ్ చూపిస్తాను, సిడ్నీ చూపిస్తాను అని అంటే, పిచ్చివాడ నాకు అయ్యేం వద్దురా బాబు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడే? నీళ్ళల్లో పడేయి అంటది కాదా? చెప్పండి. నీళ్ళల్లో పడేయగానే ఇంకొకసారి వస్తా ఉంటే చచ్చినారా అని పో అంటది. ఈ చిన్న బిడ్డని తల్లి దగ్గరికి తీసుకెళ్తే మెడబట్టుకొని ఎంత ఆనందపడుతూ ఉంటుంది. ఇంకొకసారి వస్తావా అంటే వస్తుందా? ఇక రాదు. ఇది ప్రభువులో ఉన్న ఆనందము. ప్రభు కా ఆనంద్ హై మేరీ తాకత్, సంసార్ మే యీశు హై మేరీ తాకత్. ఎక్కడ దొరికింది ఆనందము? ఆయనలోనే. ఎక్కడ దొరికింది? ఆయనలోనే దొరికింది. చూసారా? ఓ ప్రియులారా, ఆయనతో ఉన్న ఆనందము. కాబట్టి గాలి తనకిష్టమైన చోటును విసురు, నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండును. కాబట్టి దేవుడు మనకి ఆత్మ ద్వారా, తన ఆత్మ ద్వారా మనల్ని తిరిగి జన్మింపజేసి నూతన స్వభావం, నూతన పురుషునిగా మనల్ని చేసిన మన ప్రభు. ప్రియులారా, అందుకనే నికోదేమంటే ఇది ఎలాగో సాధ్యములని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యండి, వీటిని బోధకులకే తెలియదు, లోకంలో ఉన్న జ్ఞానులకి మతకర్తలకి తెలియదు. ప్రియులారా, మతకర్తలకి తెలియదు. ఒక ఆయన్ని అడిగాడు, ఆయన సింసన్ అనుకుంటా అండి, సింసన్ అనే ఆయన్ని ఈ క్లోరోఫామ్ కనిపెట్టాడు కదా, ఆయన్ని వెళ్ళి ఈ ఈ ఈ మీడియా వాళ్ళ గోల ఎక్కువ ఉంటుంది కదా, మౌత్ పీస్ పెట్టి, సార్ మీరు కనుగొన్న వాటిలో గొప్పదేంటి సార్ ఏమని అడిగారు? మీరు కనుగొన్న దాంట్లో గొప్పదేంటి సార్ అంటే, నేను పాపినని కనుగొన్నాను అన్నాడు. ఏం కనుగొన్నాడంట? ఐ ఫౌండ్ దట్ ఐఎమ్ ఏ సిన్నర్. చెప్పాలి ఈ మాట, నోరు తెరిచి చెప్పండి. ఎవరో నువ్వు? నేను ఒక పాపిని. ఇది జ్ఞానం అంటే, ఇదే జ్ఞానం అంటే. నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, నాకు 100 డిగ్రీలు ఉన్నాయి, 200 మందిని పిహెచ్డీలు నడిపించాను, చేశాను. సార్ దేవుడున్నాడా? దేవుడు ఎక్కడున్నాడా? బుద్ధిహీనులు. ఏమంటాడు? వీడికంట రీసెర్చ్లు చేశాడంట, డిగ్రీలు వచ్చినాయి అంట, నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి అంట. నేను ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా చెప్పండి. ఒక చెట్టు ఆకు తీసుకున్నాడు, దాన్ని రీసెర్చ్ చేశాడు, చేసి 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 నిజంగానే ఏదో కనుగొన్నాడు. ఏంటి డిగ్రీలు వచ్చినాయి, 10 డిగ్రీలో లేకపోతే లేకపోతే నోబెల్ ప్రైజే వచ్చింది అనుకుందాం, లేకపోతే 10 నోబెల్ ప్రైజులు వచ్చినాయి అనుకుందాం. వీడికి దేవుడున్నాడంటే ఏమంటాడు? ఇంకా దేవుడు ఎక్కడండి? నాకు ఇన్ని డిగ్రీలు, నాకు ఎంత జ్ఞానం వచ్చింది, దేవుడు ఎక్కడా? చూపించండి. ఓరి బుద్ధిహీనుడా, నువ్వు తీసుకొని రీసెర్చ్ చేసిన ఆకు ఎవరిచ్చాడురా నీకు? చెప్పండి. ఇంకా అక్కడ సరిపోదు. ఒకడు అంటాడు, నేను కూడా మనిషిని తయారు చేస్తానన్నాడంట. అంటే దేవుడు అన్నాడంట, సరే చేయి బాబు అన్నాడంట. మట్టి తీసుకోబోతున్నాడంట. బాబు, ఆ మట్టి నేను చేసింది, నువ్వు మట్టిని తయారు చేసుకొని మనిషిని చేయి నానా అన్నాడు. అయిపోయింది వాడి పని. బుద్ధిహీనులుగా బ్రతికాం ఒకప్పుడు. ఏంటి? దేవుడు లేడని ఎవరంటారంట? 14:1, 53:1 కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నారు. ప్రియులారా, అట్లాంటి బుద్ధి లేని బ్రతికాం. ఏమంటున్నాడు ఈ జ్ఞాని, మహాజ్ఞాని, ఈ మతకర్త, ఈ మత గురువు తన హృదయంలో ఉన్న ఖాళీదనాన్ని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. చూసారా? ఆయన్ని కలుసుకోవాలని, ఆయన చెప్పే సంగతులు వినాలని, ఆయనలో ఉన్న ప్రత్యేకతను గమనించి ఆకర్షించబడ్డాడు. ప్రియులారా, మొదటి
కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడ చదవండి, 1వ అధ్యాయము 20వ వచనం. పోయినసారి కూడా చదివినట్లున్నాం ఇది. 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. రేపొద్దున వీళ్ళందరూ కట్టగట్టి ఎక్కడ పడతారు చెప్పండి? నరకంలో. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఈ వెర్రితనంతో నమ్మి వానికి రక్షణ కలుగు చేయుట దేవుని దయాపూర్వక ఆయన దయ. ఈ సువార్తను ప్రకటింపజేసి రక్షిస్తున్నారంటే ఆయన దయ. గాలి ఏముంది ఇక్కడ? ఇది ఎలాగూ సాధ్యమనంటే ప్రియులారా, ప్రభు మంచి మరి సొల్యూషన్ చూపించారు. ఎవరిప్పుడో ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ మహాజ్ఞానికి ఏం అర్థం కాలేదు? భూ సంబంధమైన విషయాలే అర్థం కావట్లేదంట. అర్థమైందా? ఒక జన్మ గురించి చెప్పారు, గాలి గురించి చెప్పారు, అయ్యేసరిగా అర్థం కావట్లేదు. నీకు పరలోక సంబంధమైన విషయాలు ఏమర్థం అవుతాయి అని అంటే చూసారా? పరలోకము సంగతులు ఎవరు చెప్పారు? 13వ వచనంలో ఇప్పుడు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ప్రియులారా, నేను ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటాను సువార్తలో. ఎవరు చెప్పిన మాట ఇది? పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ప్రభు ఎవరు? పరలోకము నుండి దిగి వచ్చి. చాలామందికి ఒక భక్తుడు అంటున్నాడు, ప్రియులారా, విశ్వాసులు క్రైస్తవులు దేవుని వాక్యాన్ని సరిగా నమ్మరంట. వీళ్ళకి సరిపోదు విశ్వాసం. అందుకనే ప్రతి విశ్వాసిని నరకంలోకి 2 రోజులు తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించుకొస్తే అప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అర్థమైందా, నరకం చూపించుకుంటూ వస్తే. నేను అనుకుంటాను నరకం కాదు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కాలిపోయిన శరీరాలు ఉన్న వార్డుకి వెళ్తే, బర్న్స్ వార్డ్ ఏంటి, కాలిపోయిన శరీరాలతో వేదన పడుతున్న వాళ్ళ వార్డుకి వెళ్ళి ఒక్క అరగంట ఉండి బయటకు వస్తే చాలు, వాక్యం ఎంత గొప్పదో, నీ రక్షణ ఎంత గొప్పదో, దేవుని కృప ఎంత గొప్పదో, నువ్వు తప్పించబడిన నరకం ఎంత భయంకరమైందో, ఇవన్నీ అప్పుడు అర్థమవుతాయి. మామూలుగా అర్థం కావట్లే చాలామంది కదండి. అర్థం కాదు, వాక్యం విలువ అర్థం కాదు, సహవాసం విలువ అర్థం కాదు. అయ్యయ్యో, ఎవరు చెప్తుంది ఇది? పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఇంక వెళ్ళినోడు దిగి వస్తాడా? మానవులు ప్రభు పరలోకం నుండి వచ్చారు. అర్థమైందా? మనం ఒకవేళ పరలోకం వెళ్ళి ఒకసారి చూసుకొని వస్తాను. ఒకడు అట్లాగే అన్నాడంట, ఏంటి నీకు నరకం కావాలా పరలోకం కావాలంటే ఒక్కసారి వెళ్ళి చూసుకొచ్చుకుంటానన్నాడు. చెప్పండి, ఒక్కసారి వెళ్ళి చూసుకొచ్చుకుంటానన్నాడు. సరే వెళ్ళి బాబు చూసుకొచ్చుకుంటే ముందు నరకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే పెద్ద పెద్ద లైటింగ్లు, డిస్కో డ్యాన్సులు, డిస్కో లైట్లు, డీజేలు, ఏమో ఇక ఆ టెర్మినాలజీ కూడా నాకు రాదు. ఏమి డ్యాన్సులు ఇక హాలీవుడ్డో బాలీవుడ్డో టాలీవుడ్డో ఏదో అంటున్నారుగా, ఈ వుడ్లన్నీ అక్కడే ఉన్నాయి. అర్థమైందా? ఇక వెళ్ళాడు, ఒక్కసారిగా చూసి పరిగెత్తుకొని వచ్చి, యేసయ్యా నేను నరకానికి వెళ్తాను. ఎందుకు? తొందరగా పంపించు, అక్కడ సీన్లు మారిపోతాయి, మళ్ళీ వెళ్ళిపోవాలి తొందరగా. నిజమే, ఇది స్వభావం, చాలామంది స్వభావం. పైకి కనపడే వాటినే కోరుకుంటావు నువ్వు, సత్యం కాదు. సరే వెళ్ళమన్నారంట. అమ్మయ్యా వెళ్తున్నాను ఎక్కడికే, టాలీవుడ్కో బాలీవుడ్కో ఏదో. ఈ రోజుల్లో భయంకరమైన స్టోరీలు కదండి. అయ్యో ఇక వీడు వెళ్ళేటప్పటికి నిజంగానే సీన్ మారిపోయింది. వామ్మో అయ్యో, అగ్ని ఆరదో, చెప్పండి గట్టిగా. అగ్ని మండుతుందంట, జుట్టు పీక్కుంటున్నాడంట, పళ్ళు కొరుకుతున్నాడంట. అక్కడ ఏడ్పును చెప్పాలి గట్టిగా. ఎవరు చూసి వచ్చారండి? ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఎవరు? పరలోకము నుండి దిగి వచ్చినవాడు. చెప్పు సంగతులు, వింటావా? నమ్ముతావా?
నమ్మపోతే నేనేం చేయను? అర్థమైందా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక భయంకరంగా మంటలు, ఏడ్పు, పళ్ళు కొరుకుట, సుడిగాల్లో ఉన్నట్లు. ఒకసారి ఒక దైవ సేవకుడు గుంటుపల్లిలో వాక్యం చెప్తా నరకం ఎట్లా ఉంటుందో అన్నీ చెప్పాడు. నిజం. వడగాలి ఏముంటుందంటే అక్కడ వడగాలి. ఒకరోజు కాదు, యుగ యుగములు అగాధంలో పడిపోతున్నట్లుంటుందంట. జైంట్ వీల్ ఎక్కేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది కదండి, కిందకి దిగేటప్పుడు కేకలేస్తుంటారు. ఎందుకని చెప్పండి? పడిపోతున్నట్లు. ఏదో కాసేపు 2 క్షణాలకే పడిపోతున్నట్లు అనేది వెయిట్లెస్గా ఫీల్ అయ్యి అగాధంలోకి వెళ్ళిపోతున్నట్లు ఫీల్ అయ్యావే, ఇది 2 క్షణాలు కాదు. ఇక్కడ రేపు పొద్దున ఎన్ని యుగ యుగములు, యుగ యుగములు. ఎవరు చూసి వచ్చారు? చెప్పండి సమాధానం. ఎవరు చూసి వచ్చారు? మనుషుల్ని భయపెట్టడానికా? మనుషుల్ని భయపెట్టడానికి అది పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభువు చెప్పే సంగతులే. సత్యస్వరూపు అయిన వాడు చెప్పు సంగతులు. అబద్ధాల నుంచి విడిపించిన సత్యవంతుడు, సత్యవేదం, సత్య గ్రంథం చెప్పే మాటలు ఇవి. అర్థమైందా? అయ్యో, ఎవరు చూసి వచ్చారు? చాలా సంవత్సరాల క్రితం నాకు ఎవరు చూసి వచ్చారు అనగానే వామ్మో ఈయనకి ఏం చెప్పాలో అనుకునేవాడిని. ఇప్పుడు నా దగ్గర సమాధానం ఉంది. ఎవరు చూసి వచ్చారు? అర్థమైందా? ఉందా నీ దగ్గర సమాధానం? చెప్పండి గట్టిగా. ఉందా? ఏముంది? రెఫరెన్స్ చెప్పండి. యోహాను సువార్త 3:13. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నేనేం చేయను. నేను నమ్మాను. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు చెప్పిన సంగతులు ప్రియులారా. కాబట్టి ఏంటి ఇంతకీ వెళ్ళాడు అక్కడికే, వీడు నరకానికి వెళ్ళాడు కదా. అక్కడ సీన్ మారిపోయింది. మారిపోయి వాళ్ళందరిని అడుగుతున్నాడు, ఇందాక సీన్ ఏమైందని. ఏమడిగాడు? ఇందాక సీను ఏమైందంటే అది అడ్వర్టైజ్మెంట్ నాయన అన్నారంట. చెప్పండి గట్టిగా చెప్పాలి. అది అడ్వర్టైజ్మెంట్ నాయన. నిజస్వరూపం ఎక్కడుంది? ఏంటి సత్యం ఇది? దేన్ని నమ్మి వెళ్తున్నావు? అడ్వర్టైజ్మెంట్ని. చెప్పండి, దేన్ని నమ్మి పాడు చేసుకుంటున్నావు నీ జీవితాన్ని? అడ్వర్టైజ్మెంట్లే. సంతృప్తినిస్తుంది చార్మినార్. గుండె పుచ్చిపోద్దని చెప్తాడా? చెప్పండి. ఒళ్ళు కుళ్ళిపోద్దని చెప్తాడా? చెప్పడు. సంతోషం, ఆనందం ఉందా? రా 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 రా. ఛాన్స్ మళ్ళీ మిస్ అయిపోద్ది, సీన్ మారిపోద్ది. అవునా కదా? ప్రియులారా, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడో లేడు. చూడండి దయచేసి ఒక్క వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. గలతీ పత్రిక. ఈ ఆత్మ చేసే కార్యము జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలిసిన మాట ఒకటి చూపించి, ఈ ఆత్మ గాలి, ఆత్మ మన హృదయాల్లో చేసే కార్యము. ఆత్మ కనపడరు కానీ, వినండి ఏంటి, పరిశుద్ధాత్మ కనపడరు కానీ ఆత్మ కలిగించే కార్యం కనపడుతుంది. ఆ ఆత్మ తీసుకొచ్చే ఫలము. ఇది చాలా ప్రాముఖ్యం. నేను మర్చిపోయి నేను ముగించాను కానీ సారీ. చదవండి ఇప్పుడు 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో ఇది కనపడుతుంది నీ జీవితంలో. ఎవరు కనపడరు? చాలామంది బుద్ధిహీనులు అంట. దేవుడు ఉంటే చూపించమని. దేవుడు చూపిస్తే నేను గాలిని చూపించు, నువ్వు చాలు చాలు. నీ ఆలోచనలు చూపించు, వేడిని చూపించు, చలిని చూపించు, ఎన్ని ఉన్నాయి నువ్వు చూపించలేనివి. అవునా కదా? అవన్నీ కనపడతాయా? దేవుడిని చూపించను, నువ్వు అడిగేది లేదు, నేను చేసేది లేదు. ఇదిగో చూపిస్తా ఒకటి. ఏంటది? చెప్పండి, చదువు. ఆత్మఫలమేమనగా ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డల్లో ఏం చూపిస్తాం?
ప్రేమ. నీలో నాలో ఏం కనపడాలి? ప్రేమ కనపడుతుంది. ప్రభువులో నువ్వు సరి చేసుకుంటూ ప్రతి ఆదివారం బల్ల దగ్గరకు వచ్చి నీ బ్రతుకును సరి చేసుకుంటే ఆత్మఫలం దానికి అదే వస్తుంది. మనమేం పువ్వులను లాగక్కర్లా. గులాబీ పువ్వు నువ్వు లాగుతావా? గులాబీ పువ్వు నువ్వు లాగవు. దానికి ఎరువు వేస్తావు, దానికి నీళ్లు పోస్తావు, దానికి గాలి తగిలితే చాలు. వాక్యము, ప్రార్థన, సహవాసం రొట్టె విరచటం ఉంటే నీలో ఫలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. పువ్వులు రావట్లేదంటే అర్థం ఏంటి? లోపం ఉంది. ఎక్కడ? వేరుల దగ్గర. చెప్పాలి ఈ మాట. వేరుల దగ్గర లోపం ఉంది. నీళ్ళు అందట్లా, ఎరువు అందట్లా, గాలి అందట్లా, వెలుగు అందట్లా. ఆదివారాలు కనపడతారు. ఏంటి చెప్పండి? విశ్వాసులు ఎప్పుడు కనపడతారు? ఆదివారాలు కనపడతారు. మరి నీకు ఫలం ఎక్కడొస్తుంది? నీ బ్రతుకు ఎప్పుడు మారుతుంది? నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? ఎప్పుడు పువ్వులు వస్తాయి? ఎప్పుడు కాయలు వస్తాయి? ఎప్పుడు పండ్లు అవుతాయి? ఎప్పుడు ఇతరులను సంతోష పెడతావు? దేవుణ్ణి సంతోష పెడతావు. చదవండి ఇప్పుడు. ప్రేమ. ఈ మాటలు చాలండి, చాలయ్యా. ఏంటిది? ప్రేమ ఏం కనపడుతుంది దేవుని బిడ్డల్లో? ప్రపంచం అంతట్లో వెళ్ళి చూడండి, దేవుని బిడ్డల్లో ప్రేమ. ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ. చూసారా? రెండవది, దేవుని బిడ్డల్లో ఏం కనపడాలి? కనపడుతుంది సంతోషం. ఎందుకు కనపట్ల సంతోషం? నెత్తి మీద అన్నీ తెచ్చిపెట్టుకుంటాం. చెప్పండి, అయినా కాని అన్నీ నెత్తి మీద పెట్టుకుంటాం కాదా? సంతోషం, ఆనందం ఉండదు. రెండవది సంతోషం. దేవుని బిడ్డల్లో సంతోషము. నేను చాలాసార్లు పరీక్ష చేసుకున్నాను. ఏంటి ప్రభు నాలో ఆనందం కనపట్లేదు, నా బతుకు ఎప్పుడు వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీటితోనే సరిపోయేది. ఇంకా నా ముఖంలో ఆనందం ఎక్కడుంది? నా ప్రభువుని చూసేవాడిని కాదు, నా హృదయాన్ని సరి చేసుకునేవాడిని కాదు. దాని గురించి దేని గురించి చింతలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా. నువ్వు చింతించి ఏం చేయగలవు నాకు చెప్పు అన్నారు ప్రభు. నేనేమి చేయలేను, నేను చేస్తాను, నువ్వు కదా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు సంతోషం ఉంటలా చెప్పండి? ఎన్ని కారణాలు. అర్థమైందా? దాని శబ్దం విందువు కానీ గాలిని చూడలేవు నువ్వు. చదవండి. సమాధానం. ఏంటిది? పీస్. ఒకప్పుడు అందరితో గొడవలే. ఇప్పుడు ఎట్లా వచ్చింది సమాధానం? ఎట్లా వచ్చింది రిలేషను? ఇందాక చెప్పుకున్నాం సంఘము అనే విషయాలు ఎన్ని చెప్పుకున్నాం కదండి. ఎట్లా వచ్చింది సహవాసం? సమాధానం. అర్థమైందా? నాలుగవది దీర్ఘశాంతము. ఎట్లా ఓర్చుకుంటున్నావయ్యా నువ్వు ఎట్లాంటి వాళ్ళని? ఆత్మఫలం అది. నీది కాదు, నాది కాదు, నీ సొంత బిహేవియర్ కాదు ఇది. ఆత్మఫలము. దయాళుత్వము, మంచితనము. బాబోయ్, ఎక్కడ? మంచితనము. నాకు ఇవన్నీ కావాలని ఆశ అండి. నాకు నిజం, ఒక వ్యక్తిలో ఎన్ని కనపడాలి, నా ప్రయాస అంతా ఇవన్నీ కనపడాలి. ఇవన్నీ ఎవరిలో కనపడుతున్నాయి? యేసయ్యలో. అందుకనే యేసయ్యని పట్టుకొని వదిలేవాళ్ళు కాదు. పోయినసారి వాక్యం తీసుకుంటే మన సహోదరుడు అప్పుడప్పుడు వజ్రాలు వదులుతూ ఉంటాడులే. ఆయన ఎత్తుకొని పోవదును. ఏంటి? యేసయ్య నాకు కనపడితే ఏమన్నాడా మీకు గుర్తుందా? మన అభిషేకం బ్రదరే వాక్యం చెప్తా ఇవన్నీ చెప్తుంటే ఆ యేసయ్య మనకు కనపడితే బాగుండి ఎత్తుకొని పోతాను. ఎవరన్నారు ఆ మాట చెప్పండి? మగ్దలేని. మరి ఏమంది? నా యేసయ్యని చూపించి నేను ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఆ ప్రేమ, ఆనందము అర్థమైందా మీకు? పనికి మాలినోడు ఏదో ఆలోచిస్తాడు దాని గురించి, కానీ దాంట్లో ఉన్న అసలు ఆ భావం, నేను ఎత్తుకొని పోవదును యేసయ్యనే. బాబోయ్, ఎంత ఆనందం మన ప్రభువులో. ఎన్నైనా మళ్ళీ చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం. ప్రతిదీ నమ్ముతుంది విశ్వాసం. చెప్పండి. నిరీక్షిస్తుంది విశ్వాసం. అంతేగాని త్వరగా ఫెయిల్ అయిపోదు. రైట్. తర్వాత సాత్వికము. చెప్పండి. ఇదంటే దీని అర్థం ఏంటో తెలుసా?
సాత్వికానికి ఆపోజిట్ డంబము. చెప్పండి ఈ మాట. డంబం అంటే అర్థం ఏంటి? డబ్బాలు కొట్టుకోవటం, గొప్పలు కొట్టుకోవడం కదండి. ఏ చిన్నదున్నా పైకి చూపించుకుంటూ ఉంటాం. కానీ సాత్వికం అంటే ఎంతున్నా లేనట్లే. యేసయ్య ఎవరో? నేను సాత్వికుడను, ఆయనకి ఎంత ఉంది ఈ లోకంలో ఎవడికి లేదు. అవునా కదా? అంత ఉన్నాయన నీ చేత నా చేత మాటలు అనిపించుకుంటున్నాడు. ఆయన సాత్వికుడు. ఒక్క క్షణం తలుసుకుంటే భూమే మసి అయిపోద్ది. ఆయన ఎవరు చెప్పండి? సాత్వికుడు. చెప్పాలి మాట గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డల్లో ఏం కనపడుతుంది? సరే, కనపడాలని ఆశపడదాం. ప్రభువా ఎందుకయ్యా ఇవన్నీ నాలో కనపడట్లేదు అనే ప్రశ్న వేసుకోవాలి. ఉదయకాలం బల్ల దగ్గరకు వచ్చి వేసుకోవాలి. ఎందుకు కనపడట్లేదు ఇవన్నీ నాలో? కారణాలు కూడా చెప్పేశాను ఇందాక నేను కదండి. బిజీ లోకంలో కదా, బిజీ బిజీ బిజీ. ఐహిక విచారాలు, ధనమోసాలు. అరే రే 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 చదవండి మళ్ళీ తర్వాత. ఆశానిగ్రహము ఏంటి? ఇంతకుముందు అబ్బా సన్న బంగారపు గొలుసు ఏంటి కనపడగానే అబ్బా అక్క ఎంత బాగుంది అక్క, ఎక్కడ చేయించావు అక్క. ఒక ఆయన నాకు మంచి మంచి వాచ్ బహుకరించాడు. అది బంగారంలాగే ఉంది, మరి బంగారం కాదులేండి కానీ. అన్నా అబ్బే బరువు ఎక్కువైపోయింది. అర్థమైందా? ఆశా నిగ్రహము. వాళ్ళ బిల్డింగ్ కావాలి, వాళ్ళ బిల్డింగ్ చూడగానే ఇట్లాంటిది నాకు కావాలి. ఈ రోజుల్లో బోధకులు ఏమని బోధిస్తారు? ఊహించుకో, యేసయ్య నీకు ఇస్తున్నాడు, ఇచ్చేశాడే నమ్మో. అరే ఓరు నాయన, ఏంటంట ఇది భక్తి. ఆశా నిగ్రహము. చెప్పండి అండి, ఆశా నిగ్రహము. ప్రియులారా చూసారా ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆత్మఫలము. గాలి తనకిష్టమైన చోటును విసురను. దాని శబ్దం విందువు కానీ దాన్ని నువ్వు చూడలేవు. ఆత్మకార్యం లోపల జరుగుతూ ఉంటుంది హృదయంలో. చదువు అంతేనా? అయిపోయినాయా? ఆశా నిగ్రహము.